శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఉన్నాం మనం. ఈ మాఘమాసంలో ఈరోజు మనం 20వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 20వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. గృత్స్నమత మహర్షి మరలా జక్మునికి ఇలా చెప్తున్నాడు. శ్రీ మహావిష్ణు యొక్క తత్వాన్ని వివరించే మరొక గాథను చెప్తాను వినవయ్యా. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరికి ఒకసారి సంవాదం ఏర్పడింది. దేవతలందరికీ ఇష్టమైన వాడిని నేనంటే నేనేనని వాళ్ళు ఒకళ్ళకన్నా ఒకళ్ళు గొప్ప అని చెప్పుకుంటూ మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక విరాట్ రూపం వాళ్ళ ముందు తేజోవంతంగా ప్రత్యక్షమైంది. అనేక బాహువులు, అనేక ఉదరాలు, అనేక కోరలు భగవద్గీతలో చెప్పిన విధంగా ప్రత్యక్షమైతే వాళ్ళు దాని యొక్క ఆది ఏదో అంతమేదో కనుక్కోవాలని ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి, బ్రహ్మ శివుడు కలిపి ఆ విరాట్మూర్తిని ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. స్తుతి చేసిన తర్వాత, హే విష్ణోనంతమూర్తే తవ ఘన నిఖిలాకారమాజ్య స్వరూపం సర్వాధారం సురేశ్యం దినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యమత్రి దృష్టం సకల ముని మనోవాసమబ్జాయతాక్షం చిద్రూపం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపం తిదానం నమస్తే విశ్వాత్మం విధిహర సురేంద్రాది విభుదై త్రయీ శాస్త్రాలాపై నిగదితన వ్యాఘ్రం భుజయుగం పరం మంత్రం యంత్రం పరమపద బీజం జ్వలతియ సాక్షాత్ సారూప్యం వ్రజతి తవ దేవేశ సతతం అంటూ వాళ్ళు చేసిన స్తుతికి సంతోషించిన వాడై ఆ విరాట్ రూపం ఇలా చెప్పడం మొదలుపెట్టింది. మీరు నా విరాట్ రూపాన్ని గమనించడానికి అశక్తులయ్యారు, ఇలా స్తుతించారు నన్ను. నేను చాలా సంతోషపడ్డాను. మీ వివాదానికి కారణం ఏమిటో నాకు తెలుసు. ఆ వివాదాన్ని ఎవరు కూడా పరిష్కరించలేరు. సత్వ, రజస్సు, తము ఈ మూడు గుణాలు కూడా, త్రిగుణాలు కూడా ప్రకృతి వల్ల కలిగినవి. ఇవి ఆ గుణాలకు లోబడిన వాళ్ళకి యథార్థతత్వం తెలియదు. ఏదైనా సరే, సత్వగుణమైనా, రజోగుణమైనా, తమో గుణమైనా. సత్వగుణం ఏమో నిర్మలంగా ఉండి స్వయం ప్రకాశమై ఉంటుంది. అదేం చేస్తుందయ్యా అంటే సుఖ సంగత్వం కలిగించి దేహంలో బంధిస్తుంది. అది ఆత్మకి శమము, దమము, దయ, అహింస, క్షాంతి ఇటువంటి గుణాలని కలిగించి పరలోక సుఖాన్ని కూడా అందిస్తుంది. అది పరమేశ్వరం యందు ఆసక్తిని కలిగిస్తుంది. తమో ఇక రజోగుణం ఉన్నదే, ఇది రాగాత్మకమై అనురాగాత్మకమై ఆసక్తిని ప్రబలం చేస్తుంది. అంటే కర్మలో ఆసక్తిని పెంపొందిస్తూ ఉంటుంది. అంటే పరమాత్మ స్వరూపమైన జ్ఞానాన్ని కప్పివేసి ఈ ఇహలోక ప్రయోజనాలని అది కలిగిస్తుంది రజోగుణం. మరి ఇక తమో గుణం, ఇది అజ్ఞానం వల్ల కలిగేది. ఇది జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టి మోహాన్ని పెంచుతూ ఉంటుంది. దీని చేత పరమాత్మ
సంబంధించిన జ్ఞాన ప్రయత్నం అంతా కూడా వెనకబడిపోతూ ఉంటుంది. దీనివల్ల ప్రమాదం కలుగుతుంది. ప్రమాదం అంటే ఏమిటి? చేయవలసిన దాన్ని సకాలంలో చేయకపోవటం, మరిచిపోవటం, ఆలస్యం చేయటం, శ్రద్ధ లేకుండా చేయటం, ఇంకా ఈ విధంగా ఈ 3 గుణాలు కూడా జీవుణ్ణి బంధిస్తాయి, బద్ధుణ్ణి చేస్తాయి ఏదో విధంగా. సత్వగుణం ఒక విధంగా ఆనందింపజేస్తే, రజోగుణం మరొక విధంగా, తమోగుణం మరొక విధంగా, ఇలా చేస్తాయే. కానీ దీనికన్నా మంచిది ఏమిటంటే సత్వగుణానికన్నా గుణాతీత స్థితి అని మన భగవద్గీతలో చెప్తారే, ఎప్పుడు పరమాత్మ చింతన అనేది చేస్తే మంచిది. ఈ 3 గుణాలకి బద్ధుడు కాకుండా నేను దీన్ని పొందాను, నేను అది పొందాను, ఇది పొందాను, నేను ఇది చేయగలను, అది చేయగలను, నాకెవరు సాటి లేరు, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా రజోగుణము తమో గుణముల యొక్క ప్రభావము. ఇదంతా కూడా విష్ణుమూర్తి విరాట్ స్వరూపం బ్రహ్మకి శివుడికి చెప్తున్నారన్నమాట. మీకు కూడా ఇటువంటి గుణాల వల్లనే వివాదం కలిగింది. మొట్టమొదట అంతా చీకటిగా ఉండేది. ఆ సమయంలో ఇంకా పంచభూతాలు ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయడం కోసం ఒక బంగారపు ముద్దలాగా ఉండేవాడిని. తర్వాత అవయవాలు వచ్చినాయి. తర్వాత మనం ముగ్గురంగా మారాం. ఆ ఒకటిగా ఉన్నా నేను ముగ్గురంగా మారాం. అంటే నేనే మీరు, మీరే నేను అని చెప్తున్నాడు అనమాట. మనం ముగ్గురం కూడా సృష్టికి ఒకళ్ళము, స్థితికి ఒకళ్ళము, లయకి ఒకళ్ళము అని డ్యూటీలు పంచుకున్నాము అని ఈ విధంగా ఆ మహావిష్ణువు వాళ్ళకి సృష్టితత్వాన్ని జ్ఞప్తికి తెచ్చాడు, స్మృతికి తెచ్చాడు. మరలా బ్రహ్మతో అంటున్నాడు, బ్రహ్మ నువ్వు స్వతంత్రుడివి, నిగ్రహ అనుగ్రహ సమర్థుడివి, సర్వప్రాణుల్ని కూడా సృష్టించిన వాడివి నువ్వు, దేవతలకి ప్రభువు నువ్వు, వేదాలకి స్థానం నువ్వు, అన్ని యజ్ఞాలకు అధిపతివి నువ్వు, సర్వలోకాలకి సంపదనిచ్చేవాడివి నువ్వు, స్వశక్తితోటే పరమాత్మ యోగం పొందినవాడివి, సర్వరక్షకుడివి, నా నాభి కమలంలో బాలార్కునిలాగా ప్రకాశించేవాడివి నువ్వే. మన ఇద్దరికి భేదం లేదు, ఏకత్వంలో ఉన్న నేనే అనేకత్వాన్ని పొందాను, మనమిద్దరము ఒకటే, నీవును నా వల్లనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసుకు నచ్చేటట్లుగా తత్వాన్ని ఉపదేశించాడు అని గృత్సరమద మహర్షి జఖ్నుమునికి విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలియజేశాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు.